హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలౌస్ సీత 52వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీతు చేతికున్న గాయాన్ని చూసి రామ్ చాలా భయపడ్డాడు, బాధపడ్డాడు, కంగారు పడుతూ నీకు కొంచెం కూడా బుద్ధి లేదు సీతు అని కారులో ఉన్న ఒక క్లాత్ తీసుకొని రక్తం కారకుండా గట్టిగా కట్టుకట్టాడు. హడావిడిగా కారు స్టార్ట్ చేయాలని చూశాడు. అయితే కారు స్టార్ట్ కాలేదు. అతని కోపంతో స్టీరింగ్ వీల్ని గట్టిగా కొట్టాడు. సీతుని చూస్తూ నువ్వెటూ కదలకుండా ఇలాగే కూర్చుని ఉండు, నేను వెళ్ళి కారు ఏదైనా ట్రబుల్ ఇచ్చిందేమో చూస్తాను. బాధతో విలవిల్లాడుతోంది సీతు. రామ్ జాలిపడుతూ సీతు కన్నీళ్లను తుడిచి మరేం భయం లేదు, నేను ఇప్పుడే వస్తాను అని కార్ దిగి ఆ జోరు వానలోనే ఇంజిన్ చెక్ చేశాడు. 2 నిమిషాలు సెట్ చేసేసరికి వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయింది. వచ్చి మళ్ళీ తన సీట్లో కూర్చున్నాడు. కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. వర్షం ఇంకా జోరందుకుంది. సీతుని హాస్పిటల్కి తీసుకెళ్లాలని కారుని వీలైనంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. కానీ వర్షం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. సీతు చేతిలో నుంచి బ్లడ్ విపరీతంగా కారడం చూసి రామ్ టెన్షన్ పడ్డాడు. అతని కారు ముందున్న వెహికల్స్ కదలకపోయేటప్పటికీ తన కార్ హారన్ కొడుతూనే ఉన్నాడు. సీతు భయపడుతూ రామ్ మనం ఇంటికెళ్ళిపోదామా అని అడిగింది. రామ్ కోపంగా ఫులిష్గా మాట్లాడుకు, ఇప్పుడు మన ఆఫీస్కి వెళ్తున్నాం అని కసురుకున్నాడు. తర్వాత కార్ని ఆఫీస్కి తీసుకువెళ్ళిపోయాడు. దారిలోనే డాక్టర్కి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పాడు. ఇక మరోపక్క భరత్ హాస్పిటల్కి రాగానే అతని మొదట వెతికింది మాన్సా కోసం. మాన్సా రాలేదని తెలుసుకొని లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్కి వెళ్ళాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఐసీయూలోకి వెళ్ళాడు. అక్కడున్న పేషెంట్స్ పొజిషన్ని ఒకసారి చెక్ చేసి మాన్సా కోసం వెతుకుతూ బయలుదేరాడు. అప్పుడే అక్కడ అతనికి సిరి కనిపించింది. హాయ్ సిరి, మీ ఫ్రెండ్ ఎక్కడా? ఎక్కడా కనిపించలేదు, ఈరోజు హాస్పిటల్కి రాలేదా అని అడిగాడు. అవును డాక్టర్, మాన్సా ఈరోజు డ్యూటీకి రాలేదు, తనే నాకు కాల్ చేసి చెప్పింది అని అంది సిరి. అవునా, గుడ్. అయితే మరి ఇప్పుడు తను ఎక్కడుంది అని అడిగాడు. ఇంట్లోనే ఉంది డాక్టర్ అని చెప్పింది సిరి. ఓకే ఓకే, యూ క్యారీ ఆన్ అని భరత్ మాన్సా గురించి ఆలోచించుకుంటూ తన క్యాబిన్కి వచ్చేశాడు. తర్వాత తన క్యాబిన్లో మాన్సా గురించి ఆలోచిస్తూ కూర్చుని తన ఎదురుగా ఉన్న మాన్సా రెజ్యూమ్ ఫైల్ని ఓపెన్ చేసి ఆమె రెసిడెన్షియల్ ప్లేస్ అడ్రస్ నోట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా కారిడార్ నుండి రామ్ సీతు ఆఫీస్కి వచ్చారు. వాళ్ళకంటే ముందే డాక్టర్ వచ్చి రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. రామ్ జాలిగా సీతుని చూస్తూ నువ్వు ఆఫీస్లోకి నడుచుకుంటూ రాగలవా, ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. సీతు రామ్ మాటలకు కాస్త నర్వస్గా ఫీల్ అవుతూ దెబ్బ తగిలింది నా చేతికి మాత్రమే, కాళ్లకు కాదు, నేను నడవగలను అని కాస్త నెర్వస్గా రిప్లై ఇచ్చింది. కానీ రామ్ ఆమెను ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చాడు. 2 నిమిషాల తర్వాత సీతు ఆఫీస్లో ఓపెన్ చేసింది. ఆఫీస్లో స్టాఫ్ అంతా రామ్ సీతులను చూసి ఆశ్చర్యపోతారు. సీతు చేతికి దెబ్బ తగిలి కట్టుకట్టి ఉండడం, రామ్ ఆమెను ఎత్తుకొని తీసుకురావడం చూసి స్టాఫ్ అంతా కంగారుగా వాళ్ళ దగ్గరికి పరిగెడతాడు. అది చూసి రామ్ చిన్నగా నవ్వుతూ హే గైస్, కంగారు పడకండి, షీఈ్ ఆల్ రైట్, ఏదో చిన్న దెబ్బ తగిలిందంతే, మీరు మీ వర్క్ చూసుకోండి అని అన్నాడు రామ్. రామ్ అలా మాట్లాడుతూ తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసేసరికి ఆల్రెడీ డాక్టర్ వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తూ కనిపించాడు. రామ్ కంగారుగా డాక్టర్, సీతు చేతిలోంచి చాలా ఎక్కువగా బ్లడ్ కారుతోంది, త్వరగా టెస్ట్ చేసి చెప్పండి అని అన్నాడు. రామ్ కట్టిన క్లాత్ నుండి కూడా బ్లడ్ కారడం ఆ డాక్టర్ గమనించి సీతుని టెస్ట్ చేశాడు. క్లాత్ ఓపెన్ చేసి చూసేసరికి సీతు అరచేతిని ఎవరో గట్టిగా కత్తితో డీప్గా కట్ చేశారని అర్థమైంది. ఆ గాయం చూడగానే రామ్ చాలా భయపడిపోయాడు. డాక్టర్, చాలా బ్లడ్ పోయినట్టుంది, సీతుని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామా అని అడిగాడు రామ్. డాక్టర్ చిన్నగా నవ్వుతూ భయపడకండి మిస్టర్ రామ్, అరచేతి చర్మం వరకు మాత్రమే కట్ అయింది, లోపల వరకు దెబ్బ తగలలేదు, సో ట్రీట్మెంట్ ఇచ్చి నేనే డ్రెస్సింగ్ చేస్తాను అని అన్నాడు. డాక్టర్, మీరు అన్నీ అలాగే లైట్ తీసుకోమని చెప్తారు, ఎంత ఎక్కువ బ్లడ్ పోతే మీకు చాలా చిన్నగా అనిపిస్తుందా, దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే ప్రాబ్లం అవుతుందేమో అన్నాడు రామ్. డాక్టర్ రామ్ వైపు తిరిగి చిరునవ్వు నవ్వాడు. రామ్ భయం అర్థం చేసుకున్నాడు. రామ్, ప్లీజ్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి, ఇది చాలా చిన్న గాయం,
నేను దీన్ని ట్రీట్ చేయగలను, మీరు నన్ను నమ్మండి అన్నాడు డాక్టర్. ఆ మాటలకు రామ్, మీ ట్రీట్మెంట్ పైన నాకు నమ్మకం ఉంది, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్ అన్నాడు. అయితే సీతు భయంతో వణికిపోతూ, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు నాకు క్లోరోఫామ్ ఇస్తారా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. చూడండి సీతు గారు, ఇది చాలా చిన్న ఇంజురీ, ఒక చిన్న ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది, క్లోరోఫామ్ ఇవ్వాల్సిన లెవెల్కి మీకు ట్రీట్మెంట్ చేయాల్సిన పని లేదు అని అన్నాడు డాక్టర్. సీతు భయంతో కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, ఇంజెక్షన్ చేస్తారా, అమ్మో నొప్పి, నాకొద్దు, ప్లీజ్ డాక్టర్ మెడిసిన్ ఇవ్వండి చాలు అని రిక్వెస్ట్ చేసింది. అరే సీతు గారు, ఎందుకు మీరు అంతగా టెన్షన్ పడుతున్నారు, చిన్న ఇంజెక్షన్, మీకు ఏమాత్రం నొప్పి అనిపించదు అని ధైర్యం చెప్పాడు డాక్టర్. హే, ఏంటి సీతు చిన్నపిల్లలా మారం చేస్తున్నావు, డాక్టర్ చెప్పింది విను అన్నాడు రామ్. అయ్యో రామ్ గారు, తను చాలా భయపడుతుంది, ఇలాంటి టైంలో తనకి కొంచెం సపోర్ట్ అవసరం, మీరు తిడితే తను ఇంకా భయపడిపోతుంది అన్నాడు డాక్టర్. రామ్ వైపు రిక్వెస్టింగ్ గా చూసింది సీతు. తను అలా చూసేసరికి జాలిగా అనిపించింది రామ్కి. తన పక్కనే కూర్చుని ఆమె తలపైన చెయ్యి వేసి నెమ్మదిగా నిమిరాడు. నడుం మీద చెయ్యి వేసి తల్లిలా దగ్గరికి తీసుకుని హక్ చేసుకున్నాడు. సీతు కళ్ళు మూసుకుంది. సీతు దాదాపు ఏడుస్తున్నట్లుగా, ప్లీజ్ రామ్, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం, ప్లీజ్ డాక్టర్ గారిని ఇంజెక్షన్ చేయొద్దని చెప్పు అంది. నా మాట విను సీతు, నొప్పి అనిపించదు అని రామ్ ఎంతో భరోసా ఇచ్చినా కూడా సీతు వినే పొజిషన్లో లేదు. సీతు అక్కడి నుంచి లేవబోతుంటే, సరే నువ్వు అలాగే ఉండు అంటూ సీతుని లేవనీయకుండా అక్కడే కూర్చోబెట్టాడు రామ్. సీతుని డైవర్ట్ చేయడానికి, చూడు సీతు, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అన్నాడు రామ్. రామ్ కావాలనే ఫోకస్ ని తన వైపు డైవర్ట్ చేస్తున్నాడని అర్థమైంది సీతుకి. ఆమె తిరిగి ఏదో మాట్లాడే లోపే ఆమె లిప్స్ ని తన లిప్స్ తో లాక్ చేసేశాడు. రామ్ సడన్ గా అలా కిస్ చేసేసరికి షాక్ అయింది సీతు. సీతు షాక్ లో ఉండగానే డాక్టర్ సైలెంట్ గా ఇంజెక్షన్ చేసేశాడు. తర్వాత రామ్ ఆమెని నెమ్మదిగా వదిలాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. వెనక్కి తిరిగి డాక్టర్ వైపు అనుమానంగా చూసింది. అంతే, ఇట్స్ ఓవర్ మిస్టర్ రామ్, అయితే మీ హ్యాండ్ పైన వాటర్ లాంటివేవి పడకుండా చూసుకోండి, జాగ్రత్త అని చెప్పాడు డాక్టర్. తర్వాత రామ్ సీతుని రెస్ట్ తీసుకోమని చెప్పి డాక్టర్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. తర్వాత అతన్ని అటాక్ చేసిన రైడర్స్ గురించి ఆలోచిస్తూ మొబైల్లో ఏదో చెక్ చేస్తున్నాడు రామ్. ఆ రోజు ఈవినింగ్ భరత్ ఏదో పని ఉన్నవాడిలాగా మానస ఇంటికి వెళ్ళాడు. డైరెక్ట్గా మానస ఉండే అపార్ట్మెంట్ ముందు ఆగాడు. సీతు ఆ అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్లో ఉంది. అపార్ట్మెంట్ మెట్లకి 3 అంతస్తులకు చేరాడు. సిరి వాళ్ళు ఉండే ఫ్లాట్ నెంబర్ ఇవ్వడంతో ఆ ఫ్లాట్ ముందు ఆగి కాలింగ్ బెల్ నొక్కాడు. సోఫాలో పడుకొని టీవీ చూస్తున్న మానస తల వెనక్కి పెట్టి వాల్ క్లాక్ వైపు చూసింది. డ్యూటీ టైం ఇంకా పూర్తవకుండానే మేడం గారు ఇంటికి వచ్చేసినట్టున్నారు అనుకుంటూ నెమ్మదిగా సోఫాలోండి లేచి దిగబోతుండగా మళ్లీ కాలింగ్ బెల్ వినిపించింది. మానస, రేయ్, ఈ రూమ్లో నేనొక్కదాన్నే కదా ఉన్నాను, వచ్చి డోర్ ఓపెన్ చేసేదాకా ఆగలేవా, ఈలోపు నాన్ స్టాప్ గా బెల్లి కొట్టి నాకు చెవుడు తెప్పిస్తావా ఏంటి అని తిడుతూ డోర్ ఓపెన్ చేసింది. తనకెదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయిపోయింది మానస. సిరి అనుకుంటే ఇతనొచ్చాడేంటి అని కంగారు పడుతూ కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి అలానే ఉండిపోయింది. మానస షాక్ అవ్వడం అర్థం చేసుకున్న భరత్, ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా నువ్వు డోర్ ఓపెన్ చేయడం లేదు, నీకు డోర్ ఓపెన్ చేయడానికి కూడా అంత కష్టంగా ఉందా, పోనీ ఎక్కడో ఉన్నావు అనుకుంటే అది కాదు, సోఫాలో పడుకొని టీవీ చూస్తున్నావు, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఇంత టైం పట్టిందా అన్నాడు. మానస మొదటి షాక్ అయినా తర్వాత భరత్ మాటలకు చిరాకు పడింది. మొహం చిట్లిచి అతని మొహం మీదే డోర్ వేసేస్తూ, సారీ, మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్లున్నారు అంది. భరత్ నవ్వుతూ ఆమె డోర్ క్లోజ్ చేయకుండా చేతిని అడ్డం పెట్టి, హలో మేడం, నేనేమీ రాంగ్ అడ్రస్కి రాలేదు, కరెక్ట్ అడ్రస్కే వచ్చాను అన్నాడు. మానస అతని మాటలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక అలాగే నిలబడిపోయింది. మరి ఈ కపుల్స్ ఇక్కడ, ఆ కపుల్స్ అక్కడ వర్షంలో చిక్కుకుపోయారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మీకుంది కదా, చెప్పాలని నాకు కూడా ఉంది. తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామా లవ్స్ సీత.